ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. కానీ ఇప్పటికీ అభివృద్ధి చెందుతూనే కనిపిస్తుందో చెప్పగానే అభివృద్ధి చెందే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా చూసుకుంటే విభజన సమయంలో కూడా ఇచ్చినటువంటి హామీలు కూడా కేంద్రం కూడా ఎటువంటివి కూడా ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం నేపథ్యం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర అయితే పూర్తిగా మరింత వెనకబడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పదవులు మారుతున్నారు తప్ప కానీ ఇక్కడ పరిస్థితులు ఏవి కూడా మారటం లేదంటూ చెప్పడానికైతే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటే పెద్దదిగా కనిపిస్తూ ఉన్నది. దాన్ని కూడా స్థానికంగా చూసుకుంటే ఇక్కడ చిన్న చూపే చూస్తున్నారంటూ ఈరోజు ప్రజాసంఘ నేతలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇలాంటి ఎన్నో అంశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించి కావచ్చు, ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, రైతుకు సంబంధించి కావచ్చు, యువతకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, ఇలా ఏది చూసినా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా పూర్తిగా వెనకబడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గొజ్జల ఈశ్వరయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు ఉత్తరాంధ్ర మరింత వెనకబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ముఖ్యంగా ఏ నాయకుడు వచ్చినా సరే ఒకటే చెప్తున్నారు, మేము ఎప్పుడు అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తాం, ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి పనులు అయితే మేమైతే చేసామంటారు. గతంలో చూస్తే వైసీపీ అదే చెప్పింది, అంతకుముందు చూస్తే కాంగ్రెస్ అదే చెప్పింది, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా అదే చెప్తూ ఉన్నారు. అసలు ఇదంతా ఏం జరుగుతుంది? అసలు చూస్తూ ఉంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే కనిపిస్తుంది. ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోవట్లేదు. ఏ ప్రాజెక్టు చూసినా సరే ఎక్కడక్కడే కనిపిస్తూ ఉన్నాయి. అసలు దీన్ని ఏ విధంగా చూడాలి ఏంటి? మీరు ఒక సీనియర్ ఒక నాయకులుగా ఈరోజు ఉన్నతమైనటువంటి పదవిలో కూడా ఉన్నారు, ఒక వామపక్ష భావజాలంలో. దీన్ని ఎలా చూడాలి? పాలక ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రచార వాగాడంబరాలతోనే ప్రజలను మభ్యపెట్టి మోసం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఉత్తరాంధ్ర అభివృద్ధి. నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి ఈ పాలక ప్రభుత్వాలు గతం నుంచి ఇప్పటి వరకు పరిపాలన చేసినటువంటి ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం కానీ, అంతకుముందున్నటువంటి ప్రభుత్వానికి కానీ మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి బాబు జగ్జీవన్ రామ్ సుజల స్రవంతి ప్రాజెక్టుకు ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని దశాబ్దాలైంది శంకుస్థాపన చేసి ఆ ప్రాజెక్టును ఎందుకు 40 సంవత్సరాలు దాటినప్పటికి కూడా పూర్తి చేయలేదో ఈ పాలక ప్రభుత్వాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి అయి ఉండింటే ఈరోజు 8 లక్షల ఎకరాలకు పైచిలుకు నీరు అందేది. అటు శ్రీకాకుళం జిల్లా పలాస వరకు వ్యవసాయ రంగం విస్తారంగా అభివృద్ధి జరిగేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నటువంటి చందంగా నీటిపారుదల ప్రాజెక్టుల యొక్క పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, అంతకుముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పినా కూడా అవి పత్రికల్లో చెప్పడానికి, మేనిఫెస్టోలో చెప్పడానికి, ఆచరణలో అమలు చేయడానికి తేడా ఉంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తునే వాగ్దానాలు చేశారు కూటమి ప్రభుత్వం. పైగా ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే, కేంద్రంలో ఉన్నటువంటిది కూడా కూటమి ప్రభుత్వమే. డబుల్ ఇంజన్ సర్కారు కొనసాగుతుంది. మరి డబుల్ ఇంజన్ సర్కారుగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు విశాఖపట్నం మొదలుకొని ఇప్పుడు నిన్న జరిగినటువంటి భోగాపురం వరకు చాలాసార్లు వచ్చారు. వచ్చినప్పుడల్లా కూడా మీరు భజన బృందాల్లో చేరి భజనలు చేయడం తప్ప ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి అంశాల్లో మీరు ఏం అడిగారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మనకు ఒరిస్సాకు నీటి తగాదా ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి. ఒరిస్సాలో కూడా బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఇక్కడ బీజేపీతోనే కలిసి నడుస్తున్నటువంటి గవర్నమెంట్ ఉంది. పైన కూడా పెద్దవాడు, చాలా గొప్పవాడు, విశ్వ గురువుగా ప్రకటించుకున్నటువంటి నరేంద్ర మోడీ గారే ఉన్నారు. మీ దేవుడు ఉన్నాడు. మరి మీ దేవుణ్ణి కనీసం ఉత్తరాంధ్ర ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వంశధార, నాగావళి, రబ్బర్ డ్యాములకు సంబంధించినటువంటివి పెండింగ్లో ఉన్నాయి. ఒరిస్సాతో మాకు తగు ఉంది, దాన్ని తీర్చమని చెప్పేసి నదీ జలాల విషయంలో ఎందుకు ఈ ప్రభుత్వానికి సోయి లేదు? చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎందుకు ఆ మాట అడగలేకపోయారని చెప్పేసి మేము ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల పక్షాన మేము అడుగుతూ ఉన్నాం. ఉత్తరాంధ్రలో ఒక నానుడి కొనసాగుతూ ఉంది. ఏది వచ్చినటువంటి వరదేమో
సముద్రం పాలు, ప్రజలేమో వలసల పాలు అని చెప్పేసి ఉత్తరాంధ్ర వరదలకు సంబంధించిన దాంట్లో ఈరోజు అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. మరి ఇంత దారుణంగా నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటే వాటి పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదనేది నెంబర్ 1. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇక్కడే తారక రామసాగర్ ప్రాజెక్టు ఉంది. ఎప్పుడో 500 కోట్లు 600 కోట్ల రూపాయలతో దాన్ని ప్రతిపాదన చేస్తే ఈరోజు అది దాదాపు 2 దశాబ్దాలు దాటిపోయినా కూడా కనీసం నెల్లిమల్ల దగ్గర నుంచి మన విజయనగరానికి తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు అది కూడా పూర్తి కానటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కానీ ప్రకటనలు చూసామా, చాలా పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఎట్లుందంటే అన్నీ ఉన్నా కూడా అల్లున్నోట్లో సరే అంటాం చూడు. ఉత్తరాంధ్రలో చాలా పెద్ద పెద్ద నాయకులు, దేశానికి కావాల్సినటువంటి నాయకులు ఉత్తరాంధ్రలో ఉన్నప్పటికీ కూడా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క వ్యతలు తీర్చడానికి కావాల్సినటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి పాలకవర్గం లేకపోవడం ఈ ప్రాంత ప్రజల యొక్క దురదృష్టంగా భావించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక వ్యవసాయ రంగమే కాదు, ఈరోజు పారిశ్రామిక రంగానికి సంబంధించి ఇదే విజయనగరం జిల్లాలో ఎల్లో పెరియస్ కంపెనీలు దాదాపు 20 పరిశ్రమలు మూతబడిపోయాయి. జూటు మిల్లు పరిశ్రమ మూతబడిపోయినటువంటి పరిస్థితి, చిన్న పెద్ద పరిశ్రమలు మూతబడిపోతూ ఉన్నాయి. మరి పరిశ్రమలు మూతబడితే, నూతన పరిశ్రమలు నెలకొల్పకపోతే నిరుద్యోగ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? ఇక్కడ లోకల్ వాళ్ళకు 70% మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిన్న మంత్రి గారు కలెక్టరేట్లో ప్రకటించినట్టు పత్రికల్లో వార్తలు కూడా చూసాం. అంటే పరిశ్రమలే లేకపోతే, ఉపాధి కల్పించడానికి అవకాశమే లేకపోతే 70% మందికి ఉద్యోగాలు ఎక్కడి నుండి ఇస్తాం? మీ దగ్గర ఏమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటిది ఏమైనా ఉందా? హూమ్ హామ్ రామ్ ఫట్ అని చెప్పి మంత్రాలు ఏమైనా ఉన్నాయా? మంత్రాలకు సింతకాయలు రాలేటువంటి పరిస్థితి లేదన్నటువంటిది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఇక్కడ విజయనగరం పరిస్థితి ఉంటే పక్కన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేశారు. 60s 70s 80s వరకు పెద్ద ఎత్తున పోరాటం చేసి 32 మంది విద్యార్థుల ప్రాణాల బలిదానం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ను సాధించుకుంటే దానికి ఈరోజు సొంత గనులను ఏర్పాటు చేయడానికి ఈ పాలక వర్గాలకు చిత్తశుద్ధి లేదు. పైగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఒక కూత, అధికారం లేకపోతే మరొక కూత కూసేటువంటి పద్ధతుల్లో ఈరోజు తయారైపోయినారు. కాబట్టి దానికి సొంత గనులు పక్కనే నక్కపల్లి దగ్గర మిట్టల్ స్టీల్ ప్లాంట్ కావాలనగానే ఈ ప్రాంత ఎంపీలంతా సంఖలో సంచులు పెట్టుకొని పోయి వాళ్ళు వేసేటువంటి ఎంగిలి మెతుకులకు ఆశపడి ఈరోజు పొలం అని చెప్పేసి వాటికి సొంత గనులు కేటాయించాలి, అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని చెప్పేసి పరిగెత్తా ఉన్నారు. ప్రైవేటీకరణ పైనంత మోజు ప్రభుత్వ రంగంలో ఆదాయాన్ని పెంచి ప్రజలను కాపాడి దేశంలోనే అత్యున్నతమైనటువంటి నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి స్టీల్ని ఉత్పత్తి చేసినటువంటిది, కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ సప్లై చేసి ఈ దేశ ప్రజలను కాపాడినటువంటిది, విశాఖపట్నంలో ఆ స్టీల్ ప్లాంట్ రావడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానంలో ఎంతో కొంత మెరుగులు తీసుకొని వచ్చినటువంటి అలాంటి స్టీల్ ప్లాంట్ను రక్షించడానికి ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలే. మొన్న పవన్ కళ్యాణ్ గారు అంటున్నా తగుదునమ్మా అని చెప్పేసి అధికారంలో ఉన్నప్పుడేమో ఒక మాట మాట్లాడుతారు, అధికారం లేకపోతే మాత్రం మరొక మాట. ఎవరు అడగంది ఏంటి, దీనేంటి అని చెప్పేసి అమాయకుల లెక్కన ఆయన పేచి పెట్టి మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మాట్లాడకూడనటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇంకొక వైపున మొత్తం విశాఖపట్నంలో ఐటీ కంపెనీలన్నీ కూడా డంప్ అయిపోతున్నాయి. ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా మారింది. ప్రపంచ దేశాల్లో మాకు వద్దు, ఈ యొక్క డేటా సెంటర్లు రావడం ద్వారా ఈ ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటుంది, దానికి కావాల్సిన వాటర్ రిసోర్సెస్ విపరీతంగా కావాలి, విద్యుత్ విపరీతంగా కావాలి, దాని నుంచి విరజిమ్మేటువంటి అక్కడటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో దాని మూలంగా ప్రజల యొక్క ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది, పర్యావరణంలోనే సమతుల్యత దెబ్బతింటుందని చెప్పేసి ఆయా దేశాలు వద్దంటే ఆ గూగుల్ సెంటర్ అని పేరు చెప్పి ఆదాని డేటా సెంటర్లు తీసుకొని వచ్చేసి 100 ఎకరాలు వారికి కట్టబెట్టి ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నారు. దానికి 20 లక్షల కోట్ల రూపాయలు, ఈరోజు 20,000 కోట్ల రూపాయలు వాటికి రాయితీలు ఇచ్చేసి విద్యుత్తు ఫ్రీ, దానికి సంబంధించి రోడ్లు, మౌలిక వసతులు అన్నీ కూడా కలిపినారు. అన్నీ చేయాల్సిందే, పరిశ్రమలు రావాల్సిందే, వాటికి సహకారం అందించాల్సిందే. కానీ సహకారం అందించడం పేరుతో మల్టీనేషనల్ కంపెనీలను దిగుమతి చేసుకొని అవి ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తుందో, ఎంతమందికి ఉపాధి కల్పిస్తూ ఉందో దానికి డబల్ త్రిబుల్ వాళ్ళకి ఇవ్వడంలో మీకు ఎంత ముట్టుతా ఉంది?
మీరు అభివృద్ధి పేరుతో లేకపోతే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న పేరుతో మీరు ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనేది జగమెరిగినటువంటి సత్యం. కాబట్టి గూగుల్ డేటా సెంటర్లు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని చెప్పేసి చిన్నబాబు గారు మాట్లాడుతున్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్నారు. తర్వాత టీసీఎస్ కంపెనీకి ఏది 99 పైసలకే ఎకరం అని చెప్పేసి కనీసం రూపాయి కూడా కాదు, 99 పైసలకు ఆశా చాక్లెట్ కూడా రాదు. అలాంటి దాన్ని టీసీఎస్ కంపెనీకి మేము ఇచ్చామని చెప్పి 400 కోట్లు 500 కోట్లు విలువ చేసేటువంటి భూములను వాళ్ళకు అప్పగించారు. వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నారో ఏం చెప్పరు. ఒక పేరు మోసినటువంటి కంపెనీని చూపించి దాని కింద ఉన్నటువంటి సూట్ కేసు కంపెనీలకన్నీ ఉర్సా లాంటి కంపెనీలకు పెద్ద ఎత్తున భూములు పందేరం చేసి ఆ భూముల్లో వచ్చేటువంటి ఆదాయాన్ని బ్రైబ్స్ రూపంలో తీసుకునే పద్ధతిలో ఈరోజు ప్రయత్నం జరుగుతుంది. పరిశ్రమలకు ఏర్పాటు చేయడానికి కమ్యూనిస్టులు వ్యతిరేకం. పరిశ్రమలు రాకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి? పరిశ్రమలు రావాలి, ప్రభుత్వ రంగం డెవలప్ కావాలి. ప్రభుత్వ రంగానికి మరణశాసనం రాసి ప్రైవేటు కార్పొరేట్ రంగానికి రెడ్ తివాచి పరిచి ఆహ్వానించి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు మీరు తీసుకొని మళ్ళీ మీరే అధికారంలో ఉండడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలను శాశ్వతం చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం కాదు కావాల్సింది. ఇప్పుడు వచ్చినటువంటి కంపెనీలన్నీ ఇదే విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి జరిపాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి సిఐఏ సదస్సు జరిపారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సిఐఏ సదస్సు జరిపింది. అప్పుడు 20 లక్షల కోట్లు అన్నారు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి 20 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు మీరు 20 లక్షల కోట్లు అన్నారు. 60 లక్షల కోట్లు, 60 లక్షల కోట్ల రూపాయలతో పరిశ్రమలు వస్తే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య ఇంత పెద్ద ఎత్తున ఎట్లా పెరిగిపోతుంది? ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువజనులు ఎట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారు? కడుపు చేత పట్టుకొని పేమెంట్ల పైన ఎందుకు బతుకుతూ ఉన్నారు? 15,000, 2,000, 3,000, 4,000 రూపాయలకు సంఖ్యలో సర్టిఫికెట్ పెట్టుకొని బెంగళూరు లాంటి ఇతర ప్రాంతాలకు, దుబాయ్ లాంటి ప్రాంతాలకు ఎట్లా వలసపోతున్నారో ఈ ప్రభుత్వమే చెప్పాలి. కాబట్టి ఘనంగా ప్రకటించారు. 2 సంవత్సరాల పండగ చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. మొన్న పండగ చేసుకొని పెద్ద యాడ్స్ ఇచ్చారు. పెద్ద యాడ్స్ ఇచ్చేసి 2 సంవత్సరాల కాలంలో 24 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 23 లక్షల మందికి ఉద్యోగ కల్పనకు ఆలోచన. అంటే ఆలోచనే తప్ప ఆచరణ అటువంటిది లేదు. కాబట్టి నిరుద్యోగ సమస్య ఒకవైపున తీవ్రంగా పెరిగిపోతుంది. ప్రచారం మాత్రం అవధులు దాటిపోతూ ఉన్నాయి, ఆచరణ మాత్రం గడప కూడా దాటడం లేదు. ఉద్యోగాలు ఇచ్చింటే ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో వచ్చినట్టు పరిశ్రమల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరు ఒక శ్వేతపత్రం ప్రకటించండి. మా తప్పు అయితే సరిదిద్దుకుంటాం. మీరు ప్రకటించండి ఏ పరిశ్రమలో ఎన్ని వచ్చినాయి, టీసీఎస్ కంపెనీలు ఎన్ని వచ్చినాయి, గూగుల్ డేటా సెంటర్లు ఎన్ని వచ్చినాయి, పెల్లో ఏరియస్ కంపెనీల్లో ఎన్ని వచ్చినాయి, లేకపోతే ఇక్కడ మీరు పెడుతున్నటువంటి పరిశ్రమల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, స్థానిక యువతకు ఎన్ని ఉద్యోగాలు మీరు కల్పన చేసినారో ప్రకటించమని చెప్తున్నాం. నక్కపల్లి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ దాకా. కానీ ఉద్యోగాలు లేవు, ఉపాధి కల్పన లేదు. ఉన్న పరిశ్రమలు మూతేస్తూ ఉన్నారు, ప్రభుత్వ రంగ పరిశ్రమలేమో ధ్వంసం చేస్తూ ఉన్నారు, ప్రకటనలతో మభ్య పెడతా ఉన్నారు. ఇది ఆ వైపున నీటిపారుదల ప్రాజెక్టులు పాయా, వ్యవసాయ రంగం కుదేలైపోయి, ఈ పక్కన పారిశ్రామిక రంగం ఇబ్బంది పడిపోయా, ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఒకవైపునుంది. ఇంకా ఏ రంగంలో మీరు డెవలప్ చేశారని చెప్పి మేము భావించాలి? ఎక్కడ ఉత్పత్తి క్రియేట్ అయింది అని మీరు చెప్పితే, ఆదాయం పెరిగిందని మీరు చెప్పితే, మీరు సంవత్సరానికి 3,70,000 కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేస్తూ ఉన్నట్టు, నెల మీరు ఓడీలు ఎందుకు తీసుకుంటా ఉన్నట్టు, ఎందుకు అప్పు చేస్తూ ఉన్నట్టు? మరి మీరు సంపద సృష్టించినప్పుడు ఆదాయం పెరగాలి కదా, మరి దానికి జవాబు లేదు. ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలకు అప్పు ఎలా చేరుకుంది ఆంధ్రప్రదేశ్? ఎలా చేరుకుంది? మీరు పెరిగింది కదా, ఆదాయం పెరిగింది కదా, పరిశ్రమలు వచ్చాయి కదా, మరి దాంతోపాటు ఆదాయం కూడా రావాలి కదా, మరి ఎందుకు రావడం లేదు? కాబట్టి దీనికి జవాబు లేదు. ఇది జవాబు లేకుండా మామూలుగా మసిబూసి మారేడుకాయ అంటాం చూడండి, అట్లా మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు. ఇది పాలక ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి తప్పుడు ప్రచారం తప్ప మరొకట్లేదు. విశాఖలో ఎవరైనా కూడా షుగర్లు ఉండేవాళ్ళు, బీపీలు ఉండేవాళ్ళు, ఆరోగ్యం బాగు చేసుకోవాలని అనుకునే వాళ్ళు, ప్రశాంతమైనటువంటి మంచి వాతావరణంలో గాలి పీల్చుకోవాలని చెప్పి అనుకునేవాళ్ళు, పాదాచారులు పోతే కూడా దానికి పీ 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 అని చెప్పేసి దాన్ని పార్కులను కూడా ప్రైవేట్గా చేసి 700 రూపాయలు 800 రూపాయలు డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు
మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎక్కడ యూరినల్ దగ్గర నుంచి పార్కుల్లో నడవడానికి కూడా ఈరోజు మీరు పన్నులు వేస్తున్నారు. చివరికి మీరు ఇంతకుముందు పాతకాలంలో చరిత్రలో మనం తెలుసుకున్నాం, ఔరంగజేబు జుట్టుకు పన్ను వేస్తానని చెప్పి తెలుసుకున్నాం. మీరు కాలినడక నడుస్తా అంటే కూడా మీరు పన్ను వేసేటువంటి పరిస్థితి ఈరోజు పోయింది. మరి ఇన్ని రకాల మీరు బాధుడే పేరుతో మీరు బాధుతూ ఉంటే మరి ఉత్తరాంధ్ర అభివృద్ధి అయింది అని అంటే ఉత్తరాంధ్రను ఎక్కడికో తీసుకుపోతున్నామని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో పెద్ద ఎత్తున విస్తృతమైనటువంటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఏంటి, భోగాపురం ఎయిర్పోర్టు రావడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 6 జిల్లాల యొక్క ఉత్తరాంధ్ర జిల్లాలకు జరుగుతున్నటువంటి ప్రయోజనం ఏంటో ఒక్కసారి చెప్పగలరా? ఓకే, ఒక విమానాశ్రయం రావాల్సిందే, డెవలప్ కావాల్సిందే, బట్ కానీ ఆ పేరుతో విమానాశ్రయం వచ్చి దాని రూపురేఖలే మారతాయనేటువంటి పద్ధతిలో ప్రచారం చేస్తున్నాం. పైగా నిన్నటి వరకు భోగాపురం విమానాశ్రయం అని చెప్పేసి దాన్ని హైట్ చేసి ప్రజలను నమ్మించి తీరా నిన్న విమానాశ్రయానికి సంబంధించి వైజాగ్ అని చెప్పి పేరు పెట్టడం. ఏ ప్రాంతానికి సంబంధించైనా సరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు స్థానికంగా ఆ భాష, ఆ సంస్కృతి, వారి పేరు అనేటువంటిది సహజంగా కోరుకుంటారు. భూములు ఇక్కడ ఇచ్చి రైతులు భూములు కోల్పోయి ఇక్కడ వాటర్ తాగడానికి మంచినీళ్ళు లేకపోయినా ఎయిర్పోర్ట్ రన్ను కావడానికి ఇక్కడ వాటర్ ఇచ్చి కరెంటు 24 అవర్స్ ఇక్కడ ఇళ్లల్లో కరెంటు లేకపోయినా ఎయిర్పోర్టు కావాల్సినటువంటి కరెంటు వాడకానికి వారు త్యాగం చేసి వారిచ్చే ఈ జిల్లాకు పేరు లేకుండా ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్టు విమానాశ్రయం అన్నటువంటి ఈ జిల్లాకు ప్రాధాన్యత లేకుండా వేరే పేరు పెట్టి మీరు చేస్తున్నారంటే మీరు అరిచేతిలో వైకుంఠం చూపించేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేస్తున్నాం. పైగా తగదనం అని చెప్పి మినిస్టర్ గారు ప్రజలను మభ్యపెట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేశారు. ఇంత సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు నిన్న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం సందర్భంగా వాళ్ళే పిలిపిచ్చారు. ఇది మే 10వ తారీఖు. గుర్తు లేకపోతే గుర్తు చేసుకోండి. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తు చేసుకోండి. మీరు గుర్తు చేసుకొని ఒక్కసారి ఆలోచించండి. మే 10వ తారీఖు ఈ సంవత్సరం హైదరాబాద్లో జరిగినటువంటి సభలో ఇదే నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? దేశంలో విపరీతమైనటువంటి ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి దేశం చాలా తీవ్రమైనటువంటి నష్టం ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఉంది. రూపాయి మారకపు విలువ రోజు రోజుకు పడిపోతూ ఉంది. మనం ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి మీరు తినేటువంటి నూనె స్పూన్లతో కాకుండా చిటికినేలు పెట్టి ఇట్లా తీసి ఇట్లా చల్లుకోండి అని చెప్పింది మీరు కాదా? ఆదా చేయమని చెప్పి మీరు తినే తిండిని మీరు ఆపుకోండి అని చెప్పింది మీరు కాదా? మీరు కొనుక్కునే బంగారాన్ని కొనుగోలు చేయకండి చెప్పింది మీరు కాదా? మీరు నడిపే మోటార్ బైక్స్, మీరు నడిపేటువంటి కార్లను నివారించండి, ఒకరు పోయేటువంటి దాంట్లో 4 పోండి అని చెప్పింది మీరు కాదా? పొదుపు మంత్రాన్ని పాటించమని చెప్పిన తర్వాత అక్కడ నరేంద్ర మోడీ గారు పిలిపిస్తానే ఇక్కడ బాబు గారు A to Z అని చెప్పి మ్యూజిక్ వేసి విజయవాడ నుంచి అమరావతిలో ఉన్నటువంటి తాడేపల్లి వరకు కార్లలో పోవాల్సిన వాళ్ళు సైకిల్లో తిప్పి జూమ్లో మీడియాలో చూపించుకొని ఉన్నది ఇంతైతే చేసింది ఇంతైతే ఇంత జంపు ప్రచారం చేసుకుంది మీరు కాదా? మరి నిన్న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సందర్భంగా 2 లక్షల నుంచి 5 లక్షల మంది జనం వచ్చారని చెప్పారే. ఎన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు? ఎవరి డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారు? దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మందగించలేదా? ఆర్థిక మాంద్యం వెంటాడలేదా? అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఈ రాష్ట్రం పైన ప్రభావం పడలేదా? అప్పు పెరగడం లేదా? అంటే మీరు పొగుడుకోవడానికి మీరు స్వకుచమర్దని అంటారు. ఒకరికి మీరు బాగా బాకాలు ఉదుక్కోవడానికి ప్రజల డబ్బును, పన్నులు కట్టినటువంటి వాళ్ళను, కష్టజీవుల యొక్క డబ్బులను, కూలిజనం సంపాదించిన డబ్బులను తీసి నీళ్ళ కంటే పలచదనంగా మీరు పైకి ఎగిరేసి మీరు ఖర్చు పెట్టేప్పుడు మీ పొదుపు మంత్రాలు ఎక్కడా కనిపించలేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. మీరు భజన చేసుకోవడానికి ఆ భజనలో కూడా మీరు ఏమన్నా ఎక్కడైనా కూడా జిఏడి ఏదైతే సెక్రటరియట్లో ఉన్నటువంటి జిఏడి ప్రకారము అక్కడ ఉన్నటువంటి మనము ప్రాధాన్యత క్రమంలో ఎమ్మెల్సీ, ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులు ఎవరైతే డయాస్ పైన ఉండాలనో అక్కడ స్థానిక ఎమ్మెల్యే నెల్లిమర్లకు సంబంధించిన ఎమ్మెల్యేను కూడా మీరు పైకి ఎక్కనివ్వనటువంటి పరిస్థితి ఉంది. అన్ని రకాల
వైలేట్ చేస్తూ జాతికి మాత్రం పెద్ద ఎత్తున నీతులు బోధించేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అల్ల కొల్లోల్లం అవుతుంది స్వామి, మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరలేదు, రాయలసీమ కరువుతో అల్లాడిపోతూ ఉంది, 240 మిల్లీమీటర్ల వర్షపాతం కావాలి నిన్న జూలై 30 తారీఖు నాటికి, కానీ 104% మాత్రమే 104 మిల్లీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదైంది. 21 జిల్లాల్లో కరువు వచ్చింది, 18 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. 685 మండలాల్లో దాదాపు 221 మండలాల్లో తీవ్రమైనటువంటి పంట కూడా వేయినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా డెల్టా కింద 12 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సింటే ఈసారి మీరు వరి వేయొద్దని చెప్తున్నారు. అక్కడ తుంగభద్ర డ్యామ్ కింద మీరు అక్కడ ఉన్నటువంటి మిరప ఇత్తద్దని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. దీని కదా మీరు అడగాల్సింది. రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఉత్తరాంధ్రలో ఇబ్బంది పడుతున్నారు, రాయలసీమలో ఇబ్బంది పడుతున్నారు, వెనకబడ్డ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. మీరు రాష్ట్ర విభజన సందర్భంగా ప్రకటించినటువంటి ఉత్తరాంధ్రకు అదేవిధంగా రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని ఇస్తామని చెప్పారు. ఇప్పుడు నేటి పరిస్థితుల్లో అది అవసరమవుతుందని చెప్పి ఇది కదా మీరు అడగాల్సింది. ఇది అడగకుండా ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఏడుపు వచ్చాందంట. ఏడ్సు ఒకలమారి ఏడుపులు ఏడ్చి నీళ్లు లేకపోతే గ్లిజరిన్ కొట్టుకొని కళ్ళల్లో ఎవడికి నష్టం వస్తూ ఉంది. ప్రధానమంత్రి గారిని తిట్టారట. 21 మంది విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు మీ కళ్ళకు కనిపించలేదా? 23 లక్షల మంది విద్యార్థుల యొక్క ఆవేదన కనిపించలేదా? 23x3 కోటి మంది ప్రజల యొక్క ఆవేదన తెలియడం లేదా? 154 పేపర్లు లీకేజ్ అయితే ఆ లీకేజ్ మూలంగా కోటాను కోట్ల మంది తల్లిదండ్రుల యొక్క మనోవేదన మీకు అర్థం కావడం లేదా? మరి వారి బాధలు మీకు కనిపించలేదా? ప్రధానమంత్రి గారు అన్నారంట, ఈయన ఏడుస్తున్నాడు ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చి. ఏడవకపోతే కింద పడి దొల్లాడు. ఎవడికి నష్టం వచ్చింది? నీ భజన దేనికోసమో అర్థమైంది, ఈ కుర్చీ కోసం తప్ప రెండోది కాదని చెప్పి ఇక్కడ అర్థమైంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడేం మాట్లాడతాడో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి అభివృద్ధిని గురించి నిలదీత్త పట్టుకుంటా అడుగుతా నేను తప్ప ఇంకొకరు లేదని చెప్పినావు. మరి అడగరాదు. ఉత్తరాంధ్ర ఏడుస్తూ ఉంది, రాయలసీమ కన్నీటి పర్యంతమవుతుంది. ఆ ఏడ్చినా కూడా కళ్ళల్లో నీళ్లు రానటువంటి పరిస్థితి. 5 లక్షలు 6 లక్షలు 8 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపున ఆక్వా రైతులు సీడు లేక నీవు నాయకత్వం వహించినటువంటి నిన్న ఎమ్మెల్యే చేసినటువంటి పిఠాపురం మొదలుకొని అక్కడ ఇబ్బంది పడుతున్నారు ఆక్వా రైతులు. ఆ పక్కనటువంటి పొగాకు రైతు ఏలూరు దగ్గర నుంచి నెల్లూరు వరకు పొగాకు రైతు, వర్జీనియా పొగాకు రైతు గిట్టుబాటు ధర లేక సిండికేట్ల పరమైపోయి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి తోతాపూరి, అదేవిధంగా అక్కడ బంగినపల్లి మామిడి పండుకు దానికి గిట్టుబాటు ధర లేక ఆ పక్కే ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపున బత్తాయి దానిమ్మ అది లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ జీడి మామిడికి సంబంధించినటువంటి రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం లబో దిబోమని మొత్తుకుంటా ఉన్నారు. రోజుకు 31 మంది రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 151 మంది రైతు ఆత్మహత్యల బారిన పడ్డారు. 5 లక్షల రూపాయలు గత గవర్నమెంట్ ఇచ్చేది, మీరు 5 రూపాయలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. చచ్చిపోయినట్టు వాళ్లకు మీరు ఏ రంగాన్ని మీరు ఆదుకుంటున్నారో చెప్పమని మేము అడుగుతున్నాం. విద్యారంగాన్ని గాలికి వదిలేశారు. అదేవిధంగా నిరుద్యోగ యువతను సంవత్సరానికి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏ ఉద్యోగ ప్రకటన వచ్చింది? డిఎస్సి మీరేసారా? మీరేలా గత గవర్నమెంట్ వచ్చింది. దాన్ని కూడా ఈరోజు ఆ డిఎస్సిలో కూడా స్పోర్ట్స్ కోటాలో విపరీతమైనటువంటి అక్రమాలు జరిగాయి. దానిపైన సిబిఐ ఎంక్వైరీ నిరుద్యోగ యువత ఒకవైపున అడుగుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఇటు ఉత్తరాంధ్ర మొదలుకొని అటు రాయలసీమ వరకు ఏ ప్రాంతంలో కూడా ప్రజలు సంతోషంగా లేనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు మాట్లాడితే ఈరోజు చెప్తున్నారు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పేసి పాఠాలు చెప్పినట్టు చెప్తా ఉన్నారు. అమరావతి పూర్తి కాలే, పోలవరము పూర్తి కాలే. ఈరోజు దాని చుట్టూ తిప్పి రాష్ట్ర ప్రజలందరినీ మభ్యపెట్టి ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఈ రాష్ట్రంలో
కొనసాగుతుంది. కాబట్టి లేటెస్ట్గా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకొని రావడం తప్ప ఆదాయాన్ని సృష్టించేటువంటి మార్గాలను ఏ ఒక్కదాన్ని కూడా ఈరోజు కళ్ళ ముందు లేదు. కాబట్టే 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో వస్తే శాంక్షన్ అయినటువంటి సీట్లను పులివెందులు మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి పార్వతీపురం జిల్లాలో, అదేవిధంగా మన పక్కనటువంటి అల్లూరు జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీలు కూడా వచ్చిన మెడికల్ కాలేజీల గుర్తింపులు కూడా వద్దని చెప్పి వెనక్కి పంపించి పీ అని చెప్పేసి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని చెప్పి మీరు 4 పీలు పెట్టి ప్రైవేట్ వాళ్ళందరినీ రాండి అని చెప్పేసి మీరు పిలిపిస్తూ ఉన్నారు. అంటే మీరు చేసినటువంటి అప్పుల్లో, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పుల్లో ఒక 5,000 కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయలు డబ్బులు లేదా మరి 6,000 కోట్ల రూపాయలు డబ్బులు పెడితే 17 మెడికల్ కాలేజీలు పూర్తయితే ఈ రాష్ట్రంలో 2,500 సీట్లు పెరుగుతాయి, 2,150 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో వస్తాయి. ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు, మెడికల్ ఎడ్యుకేషను, ఆసుపత్రులు రావడం ద్వారా ప్రజలకు వైద్యం అందుతుంది. తద్వారా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మీకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరుతో 17,000 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించి మెరుగైన వైద్యం అని చెప్పేసి ఆ ప్రైవేట్ ఆసుపత్రులను సాగకుండా, ఆ కార్పొరేట్ ఆసుపత్రులను సాగకుండా ఇక్కడ పెట్టి ప్రభుత్వ వైద్య వ్యవస్థను డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుందిగా. అంటే మీకు ప్రభుత్వ వైద్య వ్యవస్థ డెవలప్ అయితే మీకు రావాల్సినటువంటి నజరానాలు రావు. కాబట్టి మీరు ప్రైవేట్ రంగం వైపున పరుగులు తీస్తున్నారని చెప్పి ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మంచిదే, బట్ కానీ ప్రభుత్వ రంగాన్ని ఎందుకు మీరు డెవలప్ చేయలేకున్నారు? గ్రామీణ ప్రాంతాలు బాగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నాం. అడుగుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మినిస్టర్ని అడుగుతున్నాం. సార్ మీకు బహుశా పేపర్లు చూసి అలవాటు లేనట్టుంది, ఈరోజు కూడా ఏదన్నా కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే డోలీ కట్టుకొని కొండల్లోంచి, గుట్టల్లో నుంచి, ఆ పైనుంచి కిలోమీటర్లు నడుచుకుంటే గిరిజన బిడ్డలు తల్లడిల్లిపోతున్నారు సార్. చిన్నపాటి వర్షం వస్తే వాగులు దాటడానికి కూడా అవకాశం లేక దాంట్లో కొట్టుకొని పోతున్నారు సార్. చచ్చిపోతే పూడ్చుకోవడానికి, శవాలు పూడ్చుకోవడానికి శ్మశాన వాటికలు లేక ఈరోజు పెత్తందారులు ఊర్లోంటి ఎల్లగొడుతున్నారు సార్. ఇది కాదు సార్ డెవలప్మెంట్ అంటే. విద్య, వైద్యం, ఉపాధి, కూడు, గుడ్డ, ఇవి కదా కావాల్సింది. వీటిని డెవలప్ చేయకుండా ఎన్ని మాటలు చెప్పితే ఏం లాభం? వలసలేమన్నా ఆపారా? ఈరోజు ఉత్తరాంధ్ర వలసలు ఏమన్నా ఆపారా? ఆపింటే మీరు ఢిల్లీకి ఇక్కడ నుంచి రైలు ఎక్కి ఆజ్మీర్ గేట్లో దిగండి. దిగిన తర్వాత ఏ జిల్లాని అడగండి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం అని చెప్పకపోతే అప్పుడు అడగండి. ఆజ్మీర్ గేట్ దగ్గర రిక్షా లాగేటువంటి వాడు. కాబట్టి కడుపు చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలసెళ్ళి పోతున్నటువంటిది. హైదరాబాద్లో ఏ అపార్ట్మెంట్ దగ్గరికి పోయినా కూడా వాచ్మెన్ ఎవరు, లేదంటే ఆ బిల్డింగ్ ఇటుకలు మోసే వాళ్ళు ఎవరంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళని ఎక్కడికి పోయినా కూడా చెప్తారు. పని చేసుకోవద్దని చెప్పడంలే, పని కల్పన. పైగా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండుగ వచ్చే చూసారా, సంక్రాంతి పండగకు ఊర్లకు జనాన్ని నేను రప్పిస్తున్నా అని చెప్పి ప్రకటించుకుంటాడు. ఇది అభివృద్ధి అంటే? ఇంతకుముందు రాలేదా సంక్రాంతి పండుగకు? ఇది అభివృద్ధి అంటే. కాబట్టి అభివృద్ధి అనేటువంటిది ఏ జరగాల్సిన పద్ధతిలో, ప్రయారిటీలో జరగాల్సిన పద్ధతిలో జరగడం లేదు. నీటిపారుదల రంగం అభివృద్ధి జరగడం ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయ రంగం అభివృద్ధి జరగడం ద్వారా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు, నిరక్షరాస్యత యువతకు వ్యవసాయ రంగంలో పనులు కలుపుతాయి. అదేవిధంగా అరాకొర చదువుకున్నట్టు వారికి పారిశ్రామిక రంగం అభివృద్ధి జరగడం ద్వారా ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఉద్యోగ కల్పన జరగాలంటే అది పారిశ్రామిక రంగం కావాలి. నిరుద్యోగులకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కావాలంటే వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి. ఇది 165% మంది ఈరోజు వ్యవసాయ రంగం పైనే డిపెండ్ అయి బతుకుతూ ఉన్నారు. దానికి ప్రాణాధారం నీరు. ఆ నీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి యుద్ధ ప్రాతిపదికన నీళ్లు తీసుకొని రావడానికి, ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిధులు తీసుకొని రమ్మని చెప్పి మేము అడుగుతున్నాం. కేంద్రాన్ని పొగడం ద్వారా, భజన చేయడం ద్వారా రాష్ట్రానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోడీ గారి పాదాల దగ్గర తాకట్టు పెట్టడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. మీరు తెచ్చినటువంటి నిధులు ఇప్పటి వరకు రాజధాని పేరుతో 47,000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. అప్పు చేసే ఖర్చు పెట్టారు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, మరొక జర్మనీ బ్యాంకు,
అవి తీసుకొని వచ్చిన డబ్బుల్నే మీరు అప్పుగా తెచ్చారు తప్ప గ్రాంట్స్గా మీరు తీసుకొని రాలేదు. ప్రతిదీ అప్పుతోనే నడుస్తూ ఉంది. మీరు ఈరోజు ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి మీరు లూలు మాల్ లాంటిది ఏది అక్కడ ఇతర దేశాల్లో ఎత్తిపోయినటువంటి లూలు మాల్కు విశాఖపట్నంలో 400 కోట్లు 500 కోట్లు విలువ చేసినటువంటి ప్రభుత్వ స్థలాలను, విజయవాడలో దాదాపు ఆర్టీసీ బస్టాండు 450 కోట్లు విలువ చేసినటువంటి స్థలాలను కట్టబెట్టేటువంటి కార్యక్రమానికి, అది కూడా 99 సంవత్సరాలకు లీజు. 99 సంవత్సరాలు లీజ్ అంటే ఆయన లీజ్ ఇచ్చేదేమి ఉండదు, తిరిగి మనమే ఆయనకు డబ్బులు కట్టేటువంటి పద్ధతుల్లో మీరు ప్లాన్ చేసి మీకు వచ్చినటువంటి మీ అధికారం, మీ బ్యూరోక్రాట్స్ అక్కడ జస్ట్ సింబాలిక్గా మార్చి మీ వ్యాపారాన్ని కొనసాగించేటువంటి కార్యక్రమం తప్ప ఇక్కడ ప్రజల ఆస్తులను తెగ నమ్ముతున్నారు. కార్పొరేట్ కంపెనీలకు భూములు కారు చౌకగా ఇస్తున్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాం. అసలు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి అసలు సీట్లు పైన ప్రధానమంత్రి గారి సరసన ఏ క్వాలిఫికేషన్తో మీరు అక్కడ కూర్చున్నారు? రాష్ట్రంలో అట్లా అనుకున్నప్పుడు మొత్తం 20 మంది మంత్రులు వచ్చి అక్కడ కూర్చోవాలి కదా, మరి లేరే. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎప్పుడు అవకాశం వస్తుంది ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చోవడానికి? అలాంటి మీరు ఏం ఫాలో కాలేదే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వేరు, ఆచరణ వేరు. ఈరోజు ఆయన మొత్తం నరేంద్ర మోడీ గారిని పొగుడుకున్నటువంటి కార్యక్రమం ఉన్నాడు తప్ప రాష్ట్ర అభివృద్ధిని గురించి పత్రికల్లో, టీవీల్లో బాబు గారు తుమ్మినా దగ్గినా తానం చేసినా కూడా రకరకాల పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వస్తాయి. కాబట్టి ఆ వైపున ముద్రించుకుంటున్నారు తప్ప మేము అడుగుతూ ఉన్నాం, ఏది కడప స్టీల్ ప్లాంటు విభజన హక్కు చట్టంలో చేర్చినటువంటి కడప స్టీల్ ప్లాంటు 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎక్కడా? 2 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు ఎక్కడా? 1,00,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు ఎక్కడా? దానికి అనుబంధ పరిశ్రమలు ఎక్కడా? అలాంటి 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ అనేది 1600 కోట్ల రూపాయలతో ఈరోజు అక్కడ జేఎస్డబ్ల్యూ జిందాల్ వారికి మీరు స్టీల్ ప్లాంట్ అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ఇదా మీరు చెప్పింది? ఇంతకుముందు ఏం చెప్పారు? 5 సార్లు శంకుస్థాపనలు చేశారు. 2007 నుంచి 2026 వరకు మీరు 2 సార్లు చేశారు, జగన్మోహన్ రెడ్డి 2 సార్లు చేశాడు, రాజశేఖర రెడ్డి గారు 1 సారి చేశారు. ఇంత తీసి కొండంత రాగం తీసి మీరు చేసింది ఏంది? 1600 కోట్ల రూపాయలతో ఈరోజు స్టీల్ ప్లాంట్ అని, అది కూడా ప్రైవేటు జేఎస్డబ్ల్యూకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఏమైంది? వాట్ అబౌట్ నిమ్స్ కనిగిరిలో 15 సంవత్సరాల కాలంగా ఏమైంది? దొనకొండ పారిశ్రామిక వాడ ఏమైంది? కాకినాడ సెజ్జు ఏమైపోయింది? అడుగుతూ ఉన్నాం. ఎక్కడ కొప్పర్తి పారిశ్రామిక వాడ కడప, ఎక్కడ కర్నూలు కల్లూరు దగ్గర ఉన్న పారిశ్రామిక వాడ, ఏవి డెవలప్మెంట్ ఎక్కడ చెప్పండి. కాబట్టి పెట్రోకెమికల్ యూనివర్సిటీ ఏది ఎక్కడుంది? గిరిజన యూనివర్సిటీ ఏది ఎక్కడుంది? మీరు గిన్నీస్ బుక్ రికార్డుల్లో ఎక్కడానికి గిరిజన బిడ్డలు 13,500 మందిని తీసుకొని వచ్చి నరేంద్ర మోడీ గారి దగ్గర 5 నిమిషాలు డ్యాన్స్ చేయించడానికి, దింసా నృత్యాన్ని చేయించడానికి మీరు తాపాత్రయపడినటువంటి దాంట్లో రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకొని రావడానికి మీరు ప్రయత్నం చేసితే మేము ఆహ్వానించేవాళ్ళం. జీఎస్టీ 500 కోట్లు రాష్ట్రానికి వచ్చే 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కర్నూలులో సభ పెడితే ప్రధానమంత్రి గారు గాలి ఇట్ట పీల్చుకో ఇట్ట వదులు అని చెప్పాడు. కాబట్టి ఆయన పిలిపిస్తే ఇదే విశాఖపట్నంలో 350 కోట్లు యోగా డే ఖర్చు పెడుతుంది. అరగంట సేపు వచ్చి పోయినటువంటి రామ్దేవ్ బాబాకు అక్కడ 70 ఎకరాలు ల్యాండ్ ఇచ్చివి. ఇదే కదా బాబుగారి పరిపాలన. కాబట్టి బాబుగారి మాటలు చాలా ఘనంగా ఉంటాయి, ఆచరణ మాత్రం అంగుళం కూడా ఉండదు. ఆయన కనిపించకుండానే ఒకవైపున కడుపులోకి మీకు సంక్షేమ పథకాల పేరుతో తిండి పెడుతున్నా అని చెప్పేసి ఇట్లా పెడుతూ కడుపులోకి కత్తి దూచి మొత్తం పేగులన్నీ కూడా బయటికి వెలికి తీస్తున్నాడు. ఆ పేగులే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంపుదల కానీ, ప్రభుత్వ బస్సులు ఆర్టీసీ బస్సులు ప్రైవేటీకరణ కానీ, అదేవిధంగా అన్ని రకాల ట్రూ ఆఫ్ ఛార్జీలు కానీ, అదేవిధంగా పార్కులు కానీ, గ్రౌండ్స్ కానీ, మెడికల్ కాలేజీలు కానీ, తాగే నీళ్లు కానీ అన్నిటిపైన నీటి తీరువాహం దగ్గర నుంచి అన్ని రకాల పన్నులేసి ప్రజల వెన్నులు ఇరుస్తూ ఉన్నాడు. ఇది అభివృద్ధి, ఇది ఆయన సాధించినటువంటి ప్రగతి. అంటే ఇంత జరుగుతున్నా ప్రజలు దీన్ని గమనించట్లేదంటారా? ఇంత చూస్తే గతంలో
మీరు చెప్పారు గతం 2007 నుంచి అప్పుడు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత చూస్తే టీడీపీ ప్రభుత్వం, మళ్ళీ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలా మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం, ఇవన్నీ వచ్చి మళ్ళీ ప్రజలు మళ్ళీ వాళ్ళనే ఎన్నుకుంటున్నారు. ఎందుకు కారణం చేత ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు ప్రజలకు ఇవన్నీ గమనించరా? మాకు రావాల్సినటువంటి నిధులు రావట్లేదు, మాకు రావాల్సినటువంటి అభివృద్ధి మాకు జరగట్లేదు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు, మా ప్రాంతంలో ఒక ప్రాజెక్టు పెట్టారు దాన్ని పక్కన పెట్టేశారు, ప్రజలు ఎందుకు వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదు, మళ్ళీ వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటున్నారు? మీరేంటి దీన్ని అనాలిసిస్ చేశారు? ఈరోజు రాజకీయాలు అన్నటువంటివి కార్పొరేటం అయిపోయినటువంటి స్థితిలోకి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయాలను దిగజార్చాయి. అందులో డబ్బు అన్నటువంటిది ప్రధానమైనటువంటి రోలు పోషిస్తూ ఉంది. మరొకటి కులం అన్నటువంటి దాన్ని ప్రధానంగా పెంచి పోషిస్తూ ఉన్నాయి పాలక వర్గాలు. మూడోది ఇప్పుడు లేటెస్ట్గా 12 సంవత్సరాల కాలంగా పుష్కర కాలం నుంచి మతము దేవుడు అనేటువంటి వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళే క్యాండిడేట్లు అయి నిలబడేటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రజలు శాశ్వతమైనటువంటి అభివృద్ధి కంటే ఇన్స్టెంట్ అభివృద్ధిని కోరుకునేటువంటి స్థితికి వారి మెదళ్లను మార్చడానికి కావాల్సినటువంటి వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు, వారి దగ్గర ఉన్నటువంటి మీడియా, వారి దగ్గర ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి న్యాయం, చట్టం, వీటన్నిటిని వాడుకోవడం ద్వారా ప్రజలు ఆలోచించేటువంటి పద్ధతిలో లేకుండా వారికి పప్పులు బెల్లాలు పెట్టి పోరు మానుపుతూ ఉన్నారు. అందుకని ఇలాంటి శాశ్వత అభివృద్ధి వచ్చిందనుకోండి, సొంత కాళ్ళపైన నిలబడి వాళ్ళు బ్రతికితే రేపొద్దున తప్పుల గురించి నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ నిలదీయడానికి కూడా అవకాశం లేకుండా ఈరోజు పోలీసులను కానీ న్యాయ వ్యవస్థను కానీ అన్నిటినీ పాలక వర్గాలు వాడుకుంటూ ఉన్నారు. మీరు చూడండి, ఈరోజు ఎవరైనా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తే అలాంటి వాళ్ళపైన ఎంత దారుణమైనటువంటి దాడి జరుగుతుందో మీరు గమనించండి. మొన్న ఒక ఆయన CJP పార్టీ పెట్టాడు, కాక్రోచ్ జనతా పార్టీ. ఆయన పార్టీ పెట్టగానే ఆయన ఎక్కడ చదువుకున్నాడు, ఆయనకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చింది, ఆయన కత్తింది వ్యవహారమైందని చెప్పేసి ఒకవైపున దాడి, ఇంకొక వైపున మహిళలపైన దాడి, మరొక వైపున ఉద్యమకారులపైన దాడి. వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి సంఘ విద్రోహ శక్తులని పాకిస్తాన్ ఏజెంట్లు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. నిన్న 45 రోజులు జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేశారు. సోనం వాంగ్చుక్ గారు ఆందోళన. సోనం వాంగ్చుక్ అనేటువంటి ఆయన ఒక గొప్ప అవార్డు పొందినటువంటి రామన్ మెగసెసే అవార్డు పొందినటువంటి గొప్ప వ్యక్తి. లడఖ్లో అక్కడ ఉన్నటువంటి మంచు పర్వతాలను కరిగించి నీటిని నిల్వ చేసినటువంటి వ్యక్తి, ఒక గొప్ప సైంటిస్టు. 5% ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క పర్సెంటేజ్ని 75% తీసుకొని వచ్చినటువంటి ఒక విద్యావేత్త. 4-5 సార్లు ఇదే బీజేపీ, ఇదే వెంకయ్య నాయుడు గారు, ఇదే బీజేపీ నాయకుల చేత ప్రశంసించబడ్డటువంటి వ్యక్తి. ఆయన ప్రశ్నిస్తే ఆయన ఈరోజు చైనా ఏజెంట్ అని చెప్పేసి ఆయన పైన దాడి చేసేటిది. అభిజిత్ దీప్కే ప్రశ్నిస్తే ఈయన మరొక దేశానికి ఏజెంటు, ఇతర దేశాలకి ఆడ అన్నం పెడితే అక్కడ నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి డబ్బులు వచ్చింది, మిడిల్ ఈస్ట్ నుండి భోజనాలు వచ్చాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గోడీ మీడియా ప్రచారం. అంటే ప్రజలను విభజించు పాలించేటువంటి పద్ధతిలో వారి మెదళ్లను కూడా అనేక రకాలుగా దేవుడికి లోనైతే దేవుడికి, భయానికి లోనైతే భయం, మతం ఇంపార్టెంట్ అనుకుంటే మతం, కులం ఇంపార్టెంట్ అనుకుంటే కులం అనేటువంటి వాటిని వడ్డీ వార్చి ప్రజల యొక్క మెదలను ఆలోచన చేయకుండా బద్దలు కొట్టకుండా వాటి గడ్డ కట్టేటట్టు ఈరోజు పాలక వర్గాల యొక్క ప్రచార భావజాలాన్ని ఆ వైపుని తీసుకొని వచ్చారు. అందుకని ప్రజలు ఆలోచన చేసినా కూడా బయటికి రాలేనటువంటి స్థితిలో ఈరోజు కొనసాగుతున్నారు. అట్లాంటి వాటిని తెంచుకొని నిన్న యూత్, స్టూడెంట్స్, దేశ ప్రజలు కొంచెం ముందుకు వచ్చారు. నరేంద్ర మోడీ గారి భరతం పట్టడానికి సిద్ధమయ్యారు. ఆ సిద్ధమైనటువంటి క్రమం మొదలవుతుంది. రాజకీయాల్లో ఒకటి శాశ్వతమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, ఒకటి తాత్కాలికమైన అభివృద్ధి ఉంటుంది. సంక్షేమం అవసరమే, బట్ కానీ సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధి కూడా అవసరం. సమగ్రాభివృద్ధి అనేటువంటి దానికి సెకండ్, థర్డ్ ప్రయారిటీ ఇచ్చుకుంటా సంక్షేమం పేరుతో ప్రజలు మభ్యపెట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు సంక్షేమం పేరుతో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామన్నారు, 4 సార్లు కరెంటు బిల్లు పెంచుతున్నారు. అల్లికల్లి 0కు 0. ఇది ఆలోచన. నీకు 15,000 అక్కడ ఇస్తున్నాము నీకు స్కూల్లో కట్టుకోవడానికి అన్నారు. ఈరోజు విద్యా వ్యవస్థనంతా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇంకెక్కడ అంట. కాబట్టి ఇలాంటివన్నీ ప్రజలు తెలుసుకునేటువంటి దశ ఒకటి మొదలవుతుంది. కులము, మతము, ప్రాంతం అన్ని రకాల ఉన్మాదాలను ప్రజలను కట్టిపడేటటువంటి కార్యక్రమానికి ఈరోజు పాలక ప్రభుత్వాలు అలాంటి ఇనుప కవచాలు చుట్టి ప్రజల యొక్క ఆలోచనలు బందీ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ప్రశ్నించినటువంటి వాళ్ళపైన దేశద్రోహులు అని చెప్పి ముద్రేస్తున్నారు. కాదు కూడదంటే కేసులు పెట్టి జైళ్ళల్లో
నిర్బంధిస్తున్నారు. ఇంకా గట్టిగా పోరాటం చేస్తామని చెప్పి ఎవరికన్నా వ్యతిరేకంగా నిలబడితే ఆపరేషన్ కగార్ అనే పేరుతో వారిని చంపేయడానికి కూడా సిద్ధమైంది. కాబట్టి ఇలాంటి దశ ఈరోజు ఒక అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రశ్న అనేటువంటిది ఎప్పటికి కూడా ఉంటుంది. ఆ ప్రశ్నకు సరైనటువంటి సమయం వచ్చిన సందర్భంలో అది విస్ఫోటనం చెందుతుంది. ఈ పాలక వర్గాలను ప్రశ్నల కింద భస్మీపటం చేసేటువంటి కాలం ముందుంది. మార్పు అనివార్యంగా జరగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. ఆ జరిగేటువంటి పరిణామంలో ఇలాంటి పాలక వర్గాలు కొట్టుకొని పోవడం ఇది ఖచ్చితంగా జరిగేటువంటిది. ప్రత్యామ్నాయం ప్రజలు కోరుకోవడం లేదంటే ప్రత్యామ్నాయం ప్రజలు కోరుకుంటున్నారు. కానీ దీనికి ఆయన ప్రత్యామ్నాయం, ఆయనకు ఈయన ప్రత్యామ్నాయం చెప్పి వారికి వారే వాళ్ళ దశ దాటిపోకుండా అధికారాన్ని కట్టుబెట్టుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం. అధికారం నీ దగ్గర ఉంటే నీకు కాపలా కుక్కలాగా ఉండాలి, నా దగ్గర ఉంటే నా కాపలా కుక్కలా ఉండాలని చెప్పేసి ఈ పాలక వర్గాలు అలాంటి ప్రయత్నం చేస్తూ దానికి అనుగుణమైనటువంటి అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నటువంటి వాళ్ళ కబంధ హస్తాల్లో ఇరికించుకున్నటువంటి పద్ధతిలో ఈరోజు కొనసాగుతుంది. అందుకని చెప్పేసే ఎంత ఆందోళన, ఎంత సప్రెషన్ ఉన్నా కూడా ఇంకా నిగూఢంగా వారిలో ఉన్నటువంటి చైతన్యం అట్లా కప్పపెట్టబడింది. అది ఇప్పుడు బ్లోప్ అవుతుంది. ఖచ్చితంగా ఇది దేశంలో మార్పు అనివార్యంగా జరగాల్సినటువంటి పరిస్థితి. ఆ మార్పు ప్రజలే ఈరోజు కోరుకుంటా ఉన్నారు. అంటే అది ఖచ్చితంగా జరుగుతుందంటారా? మీరు ఇన్ని చెప్పారు, ఖచ్చితంగా జరుగుతుందా ఆ విధంగా? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజులు మళ్ళీ 2029 ఖచ్చితంగా మేము వస్తామంటే మరి ఎప్పుడు ఆల్రెడీ ప్రచారం మొదలైంది. ఆయన ఒకవైపు చంద్రబాబు నాయుడు వ్యతిరేకత ఒకవైపు మొదలైంది. ఈ కారణం నుంచి ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళే వస్తూ ఉన్నారు. మరి కొత్త వ్యక్తి వచ్చే అవకాశాలు ఉండవా? కొత్త వ్యక్తులు రాకుండా ఉండడానికి అవకాశం లేదు. కొత్త వ్యక్తులు వస్తారు. వచ్చేటువంటి మార్పుకు దానికి సంబంధించిన ఆటల్లో వస్తారు. ప్రజలకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఈయనకు ఆయన, ఆయనకి ఈయన ప్రత్యామ్నాయం కాదు. కమ్యూనిస్టులు దేశం కోసం, ప్రజల కోసం నిరంతరాయంగా 100 సంవత్సరాల కాలంగా ప్రజల కోసం సిద్ధాంత ప్రాతిపదిక పైన మిమ్మల్ని కులాలుగా విడదీయకుండా, మతాలుగా విడదీయకుండా, వర్గాలుగా విడదీయకుండా, మిమ్మల్ని అవినీతిలో ముంచి తేల్చకుండా, మిమ్మల్ని దొంగ వ్యాపారాలు చేయకుండా, ఇలాంటి వాటికి భిన్నంగా ఒక మంచి నైతికతతో కూడినటువంటి వ్యవస్థ కోసం కమ్యూనిస్టులు కూడా కొట్లాడుతూ ఉన్నారు. వారి ప్రాధాన్యత లేనటువంటి క్రమంలో ఈరోజు దేశం, రాష్ట్రం ఏమైపోతుందో ఆలోచించమని చెప్పి ప్రజలను కోరుతున్నాం. వారి ఆలోచనలు ఆటోమేటిక్గా మారినప్పుడు, అలాంటి మార్పును అనివార్యంగా స్వీకరించినప్పుడు కమ్యూనిస్టులే ఈ దేశంలో ప్రత్యామ్నాయం కావాలి, వారే ప్రత్యామ్నాయం అవుతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలను కూడా కోరుకోమని చెప్తా ఉన్నాము. ఇలాంటి అవినీతి పరిపాలన, దొంగలను, ల్యాండు, శాండు, వైను, మైను, ప్రజలను దోపిడీ చేసేటువంటి భూ కబ్జాకోరులను వీళ్ళను మాత్రమే మీరు ప్రత్యామ్నాయంగా చూస్తారా? వాటికి వ్యతిరేకంగా నిలబడి ప్రజల కోసం నిలబడే వాళ్ళు ప్రత్యామ్నాయంగా చూస్తారా? ఆలోచించమని చెప్పి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ నేపథ్యంలోనే మార్పు అనివార్యం, జరూరీ బదలావో అనేటువంటి పిలుపుతో దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ రేపు 6వ తారీఖు నుంచి సెప్టెంబరు 1వ తారీఖు వరకు విస్తృతమైనటువంటి ప్రచార క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఒక నూతన రాజకీయ ప్రత్యామ్నాయం దిశగా మేము కూడా అడుగులు వేయబోతున్నాం. ప్రజలను ఆ వైపున ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తూ ఉన్నారు. ఈరోజు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, ఈ అభివృద్ధి సంబంధించినటువంటి మూలాలు ఎలా ఉన్నాయి, గతం నుంచి చూసుకుంటే ఏమేమి జరిగింది, అభివృద్ధి అనేది ఎలా జరిగింది, అభివృద్ధి ఎక్కడ కుంటుపడుతూ ఉంది, అభివృద్ధి ఒకవైపు జరుగుతూ ఉంటే సంక్షేమం ఎలా జరుగుతూ ఉంది, ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. చూస్తూ ఉంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఆ తర్వాత ప్రజలు వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటున్నారు, ఇలాంటి అంశాలన్నీ కూడా మాట్లాడారు. ముఖ్యంగా చూసుకుంటే కూడు గుడ్డ దీనికి సంబంధించి కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, ఇవన్నిటి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజల వద్దకు తీసుకుని వాళ్ళు డెవలప్ చేసిన రోజున ఆ ప్రాంతం డెవలప్ అవుతుందంటూ కూడా చెప్పుకొని వస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజల్లో ఒక తిరుగుబాటు అయితే వస్తుంది. ఎందుకంటే అందరు నాయకులను కూడా చూసేశారు. ఈరోజు కొత్త తరాన్ని అయితే ఖచ్చితంగా చూస్తున్నారు. ప్రస్తుతం ఆల్రెడీ ఢిల్లీ కేంద్రంగా అయితే ఆల్రెడీ దీనికి సంబంధించిన కార్యాచరణ మొదలవుతుందంటూ కూడా మరోవైపు చెప్తారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కమ్యూనిస్టు భావజాలం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తే తప్ప కానీ ఇదన్నిటి కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదంటూ కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం జిల్లా.